హాయ్ అండి. హలో, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దయ వలన అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ, ఇది రాజమండ్రి దగ్గర ఆత్రేయపురం మండలంలో ఉన్న వాడపల్లి గ్రామంలో ఉన్న ఎర్రచందనం వెంకటేశ్వర స్వామి అండి. అందరికీ తెలిసే ఉండొచ్చు దాదాపు. ఎందుకంటే అందరూ ఆ నోట ఇప్పుడు చాలా ప్రచారం జరిగిపోయింది అనుకోండి. సరే, మేము కూడా ఇది ఫోన్లో చూసాము, టీవీలో చూసాము. ఎవరు చాగంటి గారు, గరికపాటి గారు వాళ్ళు కూడా వెళ్ళి ప్రదక్షిణాలు చేసి అక్కడ విశిష్టత స్వామివారి ఒక్క గొప్ప మహిమల గురించి అన్నీ చెప్తే, సరే మేము కూడా ఏదో అనుకొని మా మనసులో కొన్ని కోరికలు ఉన్నాయి, అవి అనుకొని మేము కూడా సరే 7 వారాలు మనం కూడా వెళ్ళి ప్రదక్షిణాలు చేద్దాము, ఆ భగవంతుడి దయ మన మీద కూడా ఉంటుంది కదా అని చెప్పేసి మేము కూడా పోయిన వారం వెళ్ళొచ్చి షార్ట్ లాగా పెట్టాం కదండి. ఈసారి వీడియో పెడుతున్నాను. అది కూడా తీయటానికి వీలు అవ్వలేదండి. ఏదో కొంచెం వీలైంది. అసలు ఫోన్ ఎలాగో చేయట్లేదు. ఇంకా ఎలాగో దొంగతనంగా తీసుకెళ్ళామన్నమాట. తీసుకొని వెళ్ళి వీడియో తీసుకున్నాము. కానీ అసలు ఇక్కడ ఈ వాతావరణంలో ఇక్కడ ఉండి చేసి అసలు అక్కడ అంతా కాటన్ చీరలు, అసలు నేను కట్టుకునేదే కాటన్ చీరలు అనుకోండి. ఆ కాటన్ చీర కట్టుకున్నా కానీ అసలు తడిచి ముద్దైపోవటము. అబ్బో, అసలు చాలా కాస్త మధ్యాహ్నం ఉదయం కన్నా కూడా మధ్యాహ్నం కొంచెం రష్ తగ్గిందండి. మళ్ళీ 4 అయిన దగ్గర నుంచి విపరీతంగా పెరిగిపోయారు జనాలు. కొంచెం అప్పుడు అందుకే మేము మధ్యాహ్నమే చేసామన్నమాట. కొంచెం రష్ తగ్గింది కదా అని చెప్పేసి మధ్యాహ్నమే ప్రదక్షిణాలు చేసాము. ఫస్ట్ అండి ధ్వజస్తంభం దగ్గర నుంచొని ఆయనకి మన మనసులో కోరిక విన్నవించుకొని స్వామివారికి, వెంకటేశ్వర స్వామివారికి విన్నవించుకొని మన మనసులో కోరిక చెప్పుకొని ₹7 వెళ్ళేటప్పుడు ₹7 కాయిన్స్ ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళాలండి. మొట్టమొదటి ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు ఒక కాయను అక్కడ ఉన్న హుండీలో వేసి దండం పెట్టుకొని మన కోరిక చెప్పుకొని మొదలుపెట్టుకొని ఒక ప్రదక్షిణ పూర్తయితేనే మళ్ళీ రెండోసారి అక్కడికి రాగానే ₹2 కాయను వేసి దండం పెట్టుకొని మళ్ళీ రెండో ప్రదక్షిణ చేయాలి. అలా 7 ప్రదక్షిణాలకి ₹7 వేసేసి ఒక్కొక్క ప్రదక్షిణానికి ₹1 చొప్పున ఆ హుండీలో వేసి అట్లా 7 ప్రదక్షిణాలు పూర్తి చేసుకొని అక్కడ ₹200 టికెట్లు ఉంటాయి, ₹50 టికెట్లు ఉంటాయి, ఫ్రీ దర్శనం ఉంటుంది. ₹200 టికెట్ తీసుకొని ఫస్ట్ దర్శనానికి ఫస్ట్ వారం వెళ్తేనండి 5 అవర్స్ పట్టిందండి మాకు దర్శనం అయ్యేటప్పటికి. అసలు చచ్చిపోయాము. ఈ తిండిలే కాదు, ఏం లేదు, నీరసం వచ్చేసి అసలు ఒక్కొక్కరి మా మొఖాలు చూసుకొని మేమే నవ్వుకున్నాం అనమాట. ఆ ఎండకి ఆ చెమటకి అసలు ఎలాగైపోయామంటే అలా అయిపోయామన్నమాట. అది మాకు చాలా కష్టం అనిపించింది. అట్లా కాదని చెప్పేసి మొన్న ₹50 టికెట్ తీసుకొని వెళ్ళామండి. కరెక్ట్గా 1 అవర్లో దర్శనం అయిపోయింది. అసలు ఎక్కడ ఆగకుండా చాలా లైన్లు తిప్పుతాడు, అయినా సరే ఆగకుండా కంటిన్యూగా పోతూనే ఉంది. కాకపోతే స్వామివారికి 200 అయితేనేమో దగ్గరికి వెళ్ళిపోతాము స్వామివారి దగ్గరికి దర్శనము. ఇది కొంచెం దానికి దీనికి ఎంత అండి, మొత్తం ఒక 1 మీటరు అంతే, అంత దూరం ఉంటుంది. బాగానే దర్శనం అవుతుంది, ఏం పర్వాలేదు, అందరికీ దర్శనం అవుతాడు. కానీ కొంచెం ముందు వెనకాల చూడటాను అంట మనం చూసేది. బాగా దర్శనం అయిపోయింది. చక్కగా బయటకు వచ్చాం, భోజనం చేసాం. అక్కడ భోజనాలు పెడుతున్నారు అందరికీ, ఎంతమంది వచ్చినా సరే భోజనాలు పెడుతున్నారు. భోజనం చేసాము. అబట రాజమండ్రి నుంచి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత బస్సులు ఉంటాయి, ఆటోలు ఉంటాయి. బస్కి అయితే ₹45, ఆటో అయితే ఒక్కొక్కరు ₹70 వసూలు చేస్తున్నారు, ఒక్కొక్కరు ₹80 తీసుకుంటున్నారు. వాళ్ళ ఇష్టం బట్టి మనం అడగటానికి ఏం లేదు అక్కడ. ఇంకా వాడపల్లి అని అంటూనే ఉంటారనమాట. మన రైల్వే స్టేషన్ బయటకు రాగానే అక్కడే శుభ్రంగా రైల్వే స్టేషన్లోనే వెయిటింగ్ రూమ్లో శుభ్రంగా మన లగేజీ పెట్టేసుకుంటే వాళ్ళు బ్యాగులను బట్టి రేట్ తీసుకుంటున్నారండి. అక్కడే శుభ్రంగా బాత్రూమ్స్ ఉన్నాయి. అన్ని కార్యక్రమాలన్నీ ముగించుకొని శుభ్రంగా స్నానాలు చేసేసి చక్కగా నీట్గా రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు. 2 ఇడ్లీలు తినేసి కొంచెం కాఫీ తాగేసి వెళ్ళి ప్రదక్షిణాలు వేసి దర్శనం అయిపోయినాక భోజనం చేసుకోవచ్చండి. కానీ నాకైతే ఆ కోనసీమ అందాలు ఇప్పటి వరకు సినిమాల్లోనూ వర్ణిస్తుంటేను దీంట్లో చూడటమే కానీ ప్రత్యక్షంగా ఇప్పుడు చూడటానికి నాకు ఈ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆ భాగ్యం కూడా లభించిందండి. నేను ప్రకృతి ప్రేమికురాలను అనమాట. నాకు చాలా ఇష్టం. మా కారులో ఎక్కడికన్నా వెళ్తున్నా కానీ, బస్సులో వెళ్తున్నా కానీ, ట్రైన్లో వెళ్తున్నా కానీ నాకు సీటు దీని పక్కనే కావాలి. అక్కడ కూర్చొని ఇంకా మొత్తం ఎవరితో మాట్లాడాలన్నా అంత ఎక్కువ ఇష్టపడిన అనమాట. ప్రకృతిని చూస్తూ ఆనందిస్తూ అలా జర్నీ చేయటం అంటే చాలా ఇష్టం అనమాట నాకు. అంత చాలా ఆనందించానండి. ఆ తోటలు, ఆ కొబ్బరి తోటలు, పూల చెట్లు, అసలు ఎన్ని పూలు, కనకాంబరాలు కానీ, మల్లెపూలు కానీ, విరజాజులు కానీ, గులాబీలు కానీ, అబ్బా ఎంత బాగున్నాయో. ఈ ప్రతి ఇంటి ముందు వంకాయ చెట్లు అండి, వంకాయ చెట్లు, పచ్చిమిరపకాయ చెట్లు, కరివేపాకు చెట్టు, అసలు అన్నీ భలే ఉన్నాయి అనమాట. చాలా నచ్చింది నాకైతే.
అంత బాగుంది. అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే మా ఆనందం కోసం మేము కూడా ఏదో చిన్న వీడియో తీసి పెడదామని చెప్పేసేసి పెడుతున్నామండి. ఆ భగవంతుడి దయ వల్ల 2 వారాలు కంప్లీట్ అయినాయండి. ఇంకా 5 వారాలు ఆ దేవుడి దయ వల్ల అవి కూడా చల్లగా సక్రమంగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి విన్నవించుకుంటూ మీ అందరు కూడా మీ మీ వీలుని బట్టి వెళ్ళి దర్శనం చేసుకుని రండి. అందరికీ శుభం కలుగుతుంది. కుంతల సంతతి రాజిత సన్ముఖ దేవకి నందన గోవింద వందే గోవింద వందే దేవకి నందన నంద వందిత మధ్వ విభీషణ సాంద్ర సరోజ కుంతల సంతతి రాజిత సన్ముఖ దేవకి నందన గోవింద వందే గోవింద వందే అద్వయ విక్రమ గోవింద కింకర శ్రీమధ్వవల్లభ గురుతర నమః కుంతల సంతతి రాజిత సన్ముఖ దేవకి నందన గోవింద వందే గోవింద వందే గోవింద వందే గోవింద వందే గోవింద వందే గోవింద వందే శ్రీవర బాలక రింఖణ తత్పర పద్మదలాయత లోచన దేవా కుంతల సంతతి రాజిత సన్ముఖ దేవకి నందన గోవింద వందే గోవింద వందే హాటక నూపుర శక్వరి పూర్వక భూషణ భూషిత శ్యామల దేహ కుంతల సంతతి రాజిత సన్ముఖ దేవకి నందన గోవింద వందే గోవింద వందే దేవకి నందన నంద వందిత మధ్వ విభీషణ సాంద్ర సరోజ కుంతల సంతతి రాజిత సన్ముఖ దేవకి నందన గోవింద వందే గోవింద వందే అద్వయ విక్రమ గోవింద కింకర శ్రీమధ్వవల్లభ గురుతర నమః కుంతల సంతతి రాజిత సన్ముఖ దేవకి నందన గోవింద వందే గోవింద వందే గోవింద వందే గోవింద వందే గోవింద వందే గోవింద వందే శ్రీవర బాలక రింఖణ తత్పర పద్మదలాయత లోచన దేవా కుంతల సంతతి రాజిత సన్ముఖ దేవకి నందన గోవింద వందే గోవింద వందే హాటక నూపుర శక్వరి పూర్వక భూ
भूषणभूषित श्यामलदेह कुन्तल सन्तति राजित सन्मुख देवकी नन्दन गोविन्द वन्दे गोविन्द वन्दे देवकी नन्दन नन्दवन्दित मध्वविभीषण सान्द्र सरोज कुन्तल सन्तति राजित सन्मुख देवकी नन्दन गोविन्द वन्दे गोविन्द वन्दे अद्वय विक्रम गोविन्द किङ्कर श्रीमध्ववल्लभ गुरुतर नमः कुन्तल सन्तति राजित सन्मुख देवकी नन्दन गोविन्द वन्दे गोविन्द वन्दे गोविन्द वन्दे गोविन्द वन्दे गोविन्द वन्दे गोविन्द वन्दे श्रीवरबालक रिङ्खण तत्पर पद्मदलायत लोचन देवा कुन्तल सन्तति राजित सन्मुख देवकी नन्दन गोविन्द वन्दे गोविन्द वन्दे हाटकनूपुर शक्वरी पूर्वक भूषण भूषित श्यामलदेह कुन्तल सन्तति राजित सन्मुख देवकी नन्दन गोविन्द वन्दे गोविन्द वन्दे देवकी नन्दन నమస్కారం, ఉంటానండి. మళ్ళీ కలుద్దాం. मध्वविभीषण